ఎప్పుడు చూసినా మీ గురువు గిటార్ చేతిలో పట్టుకుని తిరుగుతూనే ఉంటాడు. అసలు అతనికి మ్యూజిక్ వచ్చా? ఏంటా బంతి, అంత ఆందోళనకై ఈ గిటార్ గురునాథన్ని సంగీతం వచ్చా అని అడుగుతాయా? అవును గురు, మన ఇద్దరికే సవాల్. డే ఫ్యూచర్ లో మణి శర్మ, దేవిశ్రీ ప్రసాద్, చక్రి మాదిరి మ్యూజిక్ ఆడే మ్యూజిక్ డైరెక్టర్ ని ఇన్సల్ట్ చేస్తాయా? వావ్, నాట్ బ్యాడ్. లా 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 La 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 la. Hey, బంతి కొంచెం సున్నం పట్టరా. ఏమైంది? ఏమైందంట మీ గురువుకి? అమ్మాయి గారు కొంచెం సొన్ను ఉంటే ఇస్తారా? అన్నతో చెప్తే ఆ పని ఆయనే చూసుకుంటాడు కదా. అమ్మా, సొన్ను వాళ్ళు కాదు, మా గురువు వేలికి దెబ్బ తగిలితే ఎవరైనా క్రీమ్ రాస్తారు గాని ఈ సున్నమేంటి? సరిపోయింది పో. మా గురువు వెళ్లే దారిలోనే ఐస్ క్రీమ్ కొనమంటే కొండు, వేలికి క్రీమ్ ఎక్కడ కొంటాడు? ఏరా, ప్రాణాలు పోతున్నాయన్నా మీ గురువు పైసా ఖర్చు పెట్టడా? ఆయన ఏం చేస్తాడు పాపం, పెద్ద కుటుంబం. నాన్న చనిపోయాడు, అమ్మ, చెల్లి, చిన్న చిన్న తమ్ముళ్ళు అందరినీ తనే చూసుకోవాలి. మొన్న వాళ్ళ అమ్మ కొంట్లో బాగుపోతే నేరుగా బ్లడ్ బ్యాంక్ వెళ్ళి రక్తం అమ్మి ఆ డబ్బులు ఇంటికి పంపించాం. ఇదిగో, ఈ డబ్బులతో క్రీమ్ కొని తీసుకువెళ్ళు. అయ్యో బాబోయ్, ఈ విషయం మా గురికి తెలిస్తే నాకు విషయం చంపేస్తాడు. నిజం చెప్పి చావనక్కర్లేదు. సున్నం అడిగితే క్రీమ్ ఇచ్చిందని చెప్పు. గారు, మేము ఇడ్లీ కొంటున్నాం. సాంబార్ చేసుకోవడానికి పెద్ద గిన్నె కావాలి. ఇంతకీ ఎన్ని ఇడ్లీలు తెచ్చుకుంటున్నారు బాబు? రెండే. ఆ రెండు నీకే చాలు కదరా? అమ్మాయి గారు, మా గురువు టీచర్ మీకు తెలీదు. 2 ఇడ్లీలు తెచ్చుకొని గిన్నె నిండా సాంబార్ పోసి ఆ సాంబార్లో ఇడ్లీ నంచుకుంటూ గిన్నె శుభ్రం చేసేస్తాం. చేసింది చాలే గాని నేను డబ్బులు ఇస్తాను. ఆ రెండిటితో పాటు ఇంకో 2 తినిరా. అమ్మో, మా గురువుకి ఇడ్లీ తేపోతే నేను డెడ్డే. మీ గురువుకి టిఫిన్ నేను రెడీ చేస్తాను. పక్కా? నీకేమైనా తిక్కా? சாமி பிள்ளையாரு, முருகப்பா, గురువాయూరప్ప, శరణమయ్యప్ప. சாமி, ఇత్తన పేరు దేవుళ్ళున్నాయి. ఇంద ஒரு గురునాథనికి ఛాన్స్ கொடுக்க முடியல. జేబులో ఉన్న డబ్బులు ఇంద మాసం రూమ్ రెంట్కి దా. రేపటి నుండి ఏమి చేయాలి సామి? నాకు దారి ఏమి? మూటా ముల్లే సర్దుకొని రైలెక్కి చెన్నై చెక్కేయడమే. ఈ మాట చెప్పింది నమ్మ గురువాయూరప్ప. ఇల్లియప్ప, నీ ఇంటి ఓనరప్ప. సార్ మీరా? ఏమి సార్ ఇలా వచ్చినారు? ఏంట్రా, వద్దకొస్తే గాని అద్దెవరా మీరు? రెడీ చేశాను సార్. వంద తగ్గిందే? ఈ 100 నీ బొంద. ఈసారి నేను రాన్రా, మీరే వచ్చి ఇవ్వాలి. ఇవ్వలేదో నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్. అమ్మాయి గారు, ఏంటి పొట్టం బరువుగా ఉంది? నా వాట కూడా ఇందులో ఉందా? ఇవి తీసుకువెళ్ళి మీ అన్నయ్యకి ఇవ్వు. తిని ఎలా ఉన్నాయో చెప్పమను. అన్నయ్య? వదినా, నువ్వు ఈ రూట్లో వస్తున్నావా? ఇక మాకు పండగే పండగ. రే పొద్దున్నుంచి టిఫిన్లు, భోజనాలు, ఆ పైన పోతానులే. గురు, ఇదిగో గురు టిఫిన్. థ్యాంక్స్ రా బంతి, ఆకలి జాస్తిగా ఉంది, తింటాను. ఎన్నా పొట్లం హెవీగా ఉంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అవి తెచ్చినవి కాదు, ప్రేమతో ఇచ్చినవి. ఇచ్చాయా? యారు? వదినా.
వద్దిన్నా ఆ, ఆమెకి చెప్పు ఇలాంటివి నాతో పెట్టుకోవద్దని. నువ్వు ఏ చిత్ర, వస్తున్నానన్నయ్య. కరాటే డ్రెస్ ఎక్కడ పెట్టావు? బంతి, ఆ, ఈ ప్రొడ్యూసర్లు మాత్రం కలుస్తా ఉంటే ఛాన్స్ దొరకట్లేదు. ఎవరైనా హీరోని కూడా కలిసి ఛాన్స్ కోసం ట్రై చేద్దాం రా. అలాగే గురు. Problem, it's my chalk son. Sweep the street steam, rinse it up, keep it lean. There's players in the frame, up in the game. Thinking things have changed, but it's still the same. కట్. సూపర్ సార్, చాలా బాగా చేశారు. రాము, నెక్స్ట్ షాట్ రెడీ చేయి. కమాన్ కమాన్ గాయ్స్. వాట్ సార్, నెక్స్ట్ సీన్లో మీరు వెయిట్ చేస్తుంటారు. అమ్మాయి ఇంకా రాలేదు, లేట్గా వస్తుంది, మీరు ఎమోషన్ ఫీల్ అవుతారు సార్. డైలాగ్ ఓకే కదా సార్? ఓకే. బంతి, హీరో రిషి సార్ వాడు. అవును, నమస్తే సార్. నా పేరు గిటార్ గురునాథన్, మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఈ సినిమాలో మాకు ఏమైనా అవకాశం ఇవ్వండి సార్. అడగాల్సింది నన్ను కాదు, ప్రొడ్యూసర్ అడగండి. ప్రొడ్యూసర్ని అడిగినాం సార్, ఒకసారి మీరు కూడా రికమెండ్ చేస్తే. అవును సార్. ఓకే, టచ్ లో ఉండి చెప్తాను. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. వస్తుంది సార్. ఆ ప్రొడ్యూసర్ చెప్పినట్లు ఆ ట్యూన్ కాపీ చేయాల్సింది. నేను కాఫీ చేసినా టీ చేసినా స్ట్రైట్ దా చేస్తున్నాను. రేయ్, ముందు కూపుడురా. బాగా ఆకలేస్తుంది గురు. నేను రెడీ చేస్తున్నాను, ముందు కూపుడు. మా మా మిమ్మల్ని కలవడానికి డైరెక్టర్ సుబ్బు వచ్చాడు. ఏదో ఛాన్స్ ఉందంట, 2 రోజుల్లో చెప్తానన్నారు. బాబు బంతి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా, మీ సార్ తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మీరు చూసుకోండి గురు. ఏమి మాట్లాడేది? రూమ్ లో దిగినప్పుడు మీకు కొన్ని కండిషన్స్ పెట్టామా? కండిషనా? ఎన్న కండిషన్? రాత్రి 10 దాటితే గేటు తీయమని చెప్పలా? చెప్పాయా? నన్ను మర్చిపోయాచే. మర్చిపోయావా? ఈ ఒక్క రాత్రి బయట ఉంటే మర్చిపో. అమ్మడి అమ్మడి అమ్మడి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇంకెప్పుడు రాత్రి లేట్ రాను ప్లీజ్, ఇదొక్కసారికి ప్లీజ్. సారీ చెప్పే. సారీ. ఏయ్, ఏడుస్తూ కాదు, నవ్వుతూ నవ్వుతూ చెప్పాలి. సారీ. ఏం చెప్తారు? మురుగా, ఆండవనే, పిళ్ళయారే, గురువాయూరప్ప, శరణమయ్యప్ప, எனக்கு ஜெயம் கூடப்பா, என்னை காப்பாத்து, என்னை காப்பாத்து, என்னை காப்பாத்து. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, ఎదలోని భావమే ప్రేమని, కనిపించని కనిపించని రూపమే ప్రేమని. చిత్ర, అంత లాస్ట్ లో నేను మరదట. యాక్చువల్లీ ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, నాని నా నాని నా ఎదలోని భావమే ప్రేమని. ప్రియతమా తెలుసునా నా కోసమే నీవని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని. అయ్యో, ఇదంతా నా కర్మ. వీడికి సంగీతం తప్ప సరసమే తెలీదు. ఎన్న ట్యూన్ సరిదానే, ఎందుకు సీరియస్ గా పోతున్నాయి? హలో, ஐயோ, கீழே போடுங்க, கீழே போடுங்க, என்னங்க கீழே போடுங்க ప్లీజ్ ప్లీజ్. ఏంటండి అది? కీழே పోడుంగ, కీழే పోడుంగ. అయ్యో, ఏంటండి ఈ టైంలో పైకి వచ్చారు? నిద్ర రావట్లేదు, కాసేపు కబుర్లు చెప్పుకుందామని. ఓ అప్పుడియా? సరే, నువ్వు అంద పక్కన కూర్చో, నేను ఇంద పక్కన కూర్చుంటాను.
చూడు గురు, మా అన్నయ్య పైకొచ్చి ఒకవేళ మనల్ని చూసారే అనుకో. అమ్మో ఆండవనే. వేడుకో. దూరంగా ఉన్నారు కదా అని తక్కువ కొట్టడం, దగ్గరగా ఉన్నారని ఎక్కువ కొట్టడం జరగదు. కొట్టడం మాత్రం కన్ఫర్మ్. కాబట్టి దగ్గరగా కూర్చొని ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఈ రాత్రి పగలయ్యేంత వరకు సరదాగా గడిపేతాం. నా వల్ల కాదు. ఏంటి ఆడపిల్లని సిగ్గు విడిచి ప్రాధలు పడుతుంటే పారిపోతున్నావు? ఇప్పుడు దగ్గరికొస్తావా రావా? నేను రాను. చూడు, రాకపోతే మా అన్నీని పిలిచి నన్ను రేప్ చేయడానికి పైకొచ్చాడని చెప్పేస్తాను. వేండ వస్తున్నాను. గురువారప్ప, నువ్వే చూసుకోవాలి. ఇప్పుడేం చేయాలి? నా ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలి. అవలదా? సరేనయ్యా, చివరిసారిగా ఓ ముద్దిచ్చే, నేను వెళ్ళిపోతాను. ఇస్తావా లేకపోతే అన్నయ్య? అరవద్దు, ఇస్తాను. ఏంటిది? నా బుగ్గేదో బొగ్గులా ఉన్నట్టు అంత అసహ్యంగా ఫీలింగ్ పెట్టావు. కాస్త నవ్వుతూ అందంగా ముద్దుగా ముద్దు పెట్టు. చిత్ర